హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఒక వినూత్న ప్రోగ్రామ్‌కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో, ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో, మనకందరికీ తెలుసు ఈ ఛానల్ ద్వారా మనంకి ప్రతిరోజు ఈ శుభ సాయంకాలపు వేళ 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఒక ప్రోగ్రామ్‌ని వినూత్నంగా చేపట్టబోయింది. సో, చేపడుతూ వస్తుంది. ప్రతిరోజు కూడా అలాగే సీనియర్ మాస్టర్స్ అంటే పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం కూడా ప్రతిరోజు చేసుకుంటూ వస్తున్నాం. మనకి తెలుసు మనకు పత్రి గారు 3 విధానాలంటూ ఇచ్చారు. ధ్యానం, సజ్జన సాంగత్యం కదూ! సో, మరి ఇలాంటి సజ్జన సాంగత్యంలో మరి మనం ప్రతిరోజు చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా మనకి మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే ఈరోజు ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత మనం మనకందరికీ తెలుసండి. శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు బాడీ వెకేట్ చేయడం జరిగింది. సో, ఇవాళ మార్నింగే వారి అంత్యక్రియలు చేయడం కూడా జరిగింది. సో, కాబట్టి వారికి ట్రిబ్యూట్‌గా గౌరవప్రదంగా వారికి ఈరోజు ఒక అరగంట ధ్యానం మనం చేసుకోబోతున్నాం. సో, ఏంటంటే మనకు చెప్పారు పత్రి గారు. ఏంటంటే మరణం మధురమే, అమరం కూడా మధురమే అని చెప్పేసి. సో, కాబట్టి అందులో భాగంగానే ప్రత్యేకంగా పిరమిడ్ మాస్టర్స్ ఎవ్వరు కూడా దుఃఖ సాగరంలో దుఃఖింపబడరండి. పత్రి గారు మమ్మల్ని ఒక్కొక్కరిని అలాగా తీర్చిదిద్దారనమాట. దుఃఖంలో అంటూ లేకుండా చేశారు. దేన్నైనా సరే అంగీకరించే తత్వాన్ని, అంగీకరించే మనస్తత్వాన్ని ఏర్పరిచారు. అంతటి దృఢ సంకల్పంతో ఏదైనా సరే మనం స్వీకరించాలి, స్వీకరించగలగాలి అని కూడా మాకు చెబుతూ వచ్చారు. సో, మేము కూడా ఆయన ఆధ్వర్యంలో, ఆయన సాంగత్యంలో అలాగే తీర్చిదిద్దబడ్డాం. అలాంటి ఒక దివ్యాత్మ స్వరూపం, అలాంటి ఒక దివ్యాత్మ స్వరూపం అండి ఈ దివి నుంచి భువికి వెళ్ళిపోయారు. వారే శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు. మన పిఎస్ఎస్ఎంలో మన పిఎస్ఎస్ఎంలో ఆయన అందించిన సేవలు అంతా ఇంతా కాదు. వారు ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత. మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమండి వారంతా వారు. సో, ఎన్నో రకాలుగా సేవలు వారందించారు. డెడికేటెడ్‌గా ఉండేవారు చాలా అరుదు. అలాంటి వారిలో వీరు ఒకరు అని మనం చెప్పుకోవచ్చు. వారే నూతన ఆధ్యాత్మిక యుగాన్ని సృష్టించడంలో తన ప తమ వంతు పాత్రను అద్భుతంగా పోషించి, తిరిగి తమ స్వస్థలానికి వెళ్ళిన గ్రేట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారికి ధ్యాన నివాళులు అర్పిస్తూ ఈ ధ్యానం మనం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అద్భుతమైన మాట వచ్చింది. అదే ఏంటంటే గనక తిరిగి తమ పాత్రను పోషించి తిరిగి తమ స్వస్థలానికి వెళ్ళిపోవటం అని చెప్పేసి. సరే ఎవరు మరి చేస్తారండి ఒక దివ్యాత్మ స్వరూపానికి ప్లస్ ఒక పిరమిడ్ మాస్టర్‌కే ఆ గౌరవం అనేది దక్కుతుంది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ధ్యాన నిమగ్నులమవుదాం ఫ్రెండ్స్. సో, నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. మనకందరికీ తెలుసు ఎలా ధ్యానంలో కూర్చోవాలని చెప్పేసి స్థిర సుఖ ఆసనంలో కూర్చొనేసేద్దాము. కళ్ళు 2 మూసేసుకుందాం. వేళ్ళలో వేళ్ళు పెట్టేసుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చో కింద కూర్చోగలిగిన మనమంతా కూడా బాస్కెట్‌లో వేసుకొని కూర్చుందాము. సో, పైన కూర్చోగలిగిన వాళ్ళు ఎక్కడైనా కానీ మనం కూర్చోవచ్చు. ఎక్స్‌క్యూజ్ మీ సారీ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో, మరి ధ్యాన నిమగ్నమవుదామండి. కళ్ళజోడున్న వాళ్ళు ఎవరైనా సరే కళ్ళజోడు తీసేద్దాం. ఈ అరగంట ఈ ధ్యానం వారి కొరకే.
అభి మ్యూజిక్ వినిపిస్తుందా? ఎస్ అక్క.
Last 1 minute, friends. ఓకే ఫ్రెండ్స్, మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందామండి. సో ఈరోజు ఇంత చక్కటి ధ్యానానికి, ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన మన గురువు గారికి ఒకసారి క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. సో మనం ఈ ఉన్న లోకం నుండి ఉన్నత లోకాలకి అధిరోహించిన మన శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారికి మరొక్కసారి ధ్యాన నివాళులను అర్పిస్తూ సో మరి ఇవాల్టి కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. మరి ఏదైతే ప్రతిరోజు ఈ సజ్జన సాంగత్యాన్ని చేస్తూ వస్తున్నామో సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో, మరి ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నారు నారాయణపేట నుండి. సో సరితాపూరి గారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందా. మేడం, వెల్కమ్ మేడం, మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ కి వెల్కమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, వీలున్న వాళ్ళు కనుక వీడియో ఆన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ మేడం. నా వాయిస్ ఓకేనమ్మా? ఎస్. ఇంత చక్కటి అవకాశం కంప్లీట్ మ్యాన్ ఆర్గనైజ్ టీమ్ మెంబర్స్ అందరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించి మనందరినీ ఆనందంతో ప్రేమతత్వంతో జీవించేటట్లు చేసిన పత్రి సార్కి అనంత కోటి కృతజ్ఞతలు మరియు అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇక్కడున్న మాస్టర్స్ అందరికి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. నా పేరు సరిత మాస్టర్స్, మాది నారాయణపేట. నేను 2012లో ఫస్ట్ నా గురించి నేను ఎలా ధ్యానంలోకి వచ్చానో ఒక 2 minutes చెప్పుకొని ముందుకు వెళ్దాం మాస్టర్స్. నేను 2012లో మా ఫ్రెండ్ ద్వారా సుప్రజ నేను మా ఫ్రెండ్ ద్వారా ధ్యానంలోకి వచ్చాను మాస్టర్స్. తను ఎప్పుడు ఏం చెప్పేదంటే ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది అక్క. అంటే నేను ట్యూషన్ టీచర్ అనమాట. వాళ్ళ పిల్లలు నా దగ్గరికి ట్యూషన్కి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడల్లా అక్క ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం, ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. తనకు షాప్ ఉండేది, మా ఇంటి ముందు నుంచి వెళ్ళేది. ఫోన్ చేసేది మాస్టర్, 10 minutes టైం ఇవ్వక. అంటే నిజంగా అంటే త్వరగా రాం కదా మాస్టర్స్, ఏది త్వరగా నమ్మం కదా మనం. అలా నమ్మలేదు మాస్టర్స్, కానీ లాస్ట్ కి తీసుకొచ్చేసింది నన్ను ధ్యానంలోకి. 10 నిమిషాలక్క చాలా బాగుంటుంది, అంతే, ఏమి చెప్పలేదు, మంచిగా ఉంటుంది ధ్యానం చేస్తే. అంటే 2012 సెప్టెంబర్లో ధ్యానంలోకి రావడం జరిగింది. మేము ధ్యానంలోకి వచ్చిన కొత్తలో సాయిబాబా గుళ్ళో ధ్యానం, ఆంజనేయ స్వామి గుళ్ళో ధ్యానం చేసుకునే వాళ్ళం మాస్టర్స్, కొంతమంది ఫ్రెండ్స్ కలిసి. నేను పత్రి సార్ని కూడా అదే సంవత్సరం కలిసాను మాస్టర్స్. అప్పుడు కరెక్ట్ గా ధ్యాన మహాచక్రాలు స్టార్ట్ అయ్యాయి కదా మాస్టర్స్. డిసెంబర్లో ధ్యాన మహాచక్రాలకు వెళ్ళడం జరిగింది. అప్పుడే పత్రి సార్ని కలిశాను. కరెక్ట్ గా మేము వెళ్ళే టైంకి సార్ ఎక్కడున్నారంటే హాయిగా చైర్ వేసుకొని కూర్చున్నారు మన అన్నపూర్ణ దగ్గర, అంటే భోజనాల దగ్గర మాస్టర్స్. చాలా ఆశ్చర్యం వేసింది, ఎంత పెద్ద గురువేంటి, ఇలా కూర్చున్నారేంటి, వడ్డిస్తున్నారేంటి. అంటే చూడండి మాస్టర్, గురువులు ఎలా ఉంటారు అంటే ఎదిగే కొద్ది ఒదిగి ఉండండి అని ఒక పాట ఉంటుంది. అన్నీ మన పురాణాలలో ఉన్నాయి మాస్టర్స్, కానీ అప్పుడు మనం ఏది అర్థం చేసుకోవాలి, మనకు ఆ నాలెడ్జ్ అనేది లేదు. పత్రి సార్ ఆ జ్ఞానాన్ని అందించారనమాట. పత్రి సార్ని కలిసాం అప్పుడే, ఫస్ట్ పత్రి సార్తో వడ్డించుకొని భోజనం చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే అక్కడ వెళ్ళి మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేయడం జరిగింది మాస్టర్. అప్పటికి ఇంకా నేను ఏదో కొద్దిగా మాస్టర్స్ ఇక్కడ క్లాసెస్ చెప్పిస్తూ ఉంటే క్లాసెస్ వినేవాళ్ళము, కానీ ఆ జ్ఞానం అంటూ లేదు మాస్టర్స్. కానీ అందులోకి వెళ్ళినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ మాస్టర్స్. నాకు ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో దాని ఇంకేమీ తెలియదు, అంతే. ఏం కనిపిస్తుందంటే సీతారాముల కళ్యాణం కనిపిస్తుంది. కనిపిస్తుంటే ఏమనుకున్నానంటే ఏంటి నేను ఊహిస్తున్నానా, నా మనసుతో ఆలోచిస్తున్నానా, నాకు ఇప్పుడేం అవసరం ఆ సీతారాముల కళ్యాణం గురించి ఆలోచించడం. నాకేం అర్థం కాలేదు మాస్టర్. 1కి 4 సార్లు ఎన్నిసార్లు అనుకున్నా నాకు మాత్రం ఇలా కళ్ళ ముందులో నేను చూస్తున్నా అనమాట. కళ్యాణం అంతా అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తుందంట.
అప్పుడు జరిగిన కళ్యాణం నా కళ్ళ ముందల ఇలా కనిపిస్తుంది మాస్టర్, త్రేతాయుగంలో జరిగిన కళ్యాణం. అబ్బా! ఎక్స్‌పీరియన్స్ బయటికొచ్చేసాం. మా ఫ్రెండ్ తన తెలిసిన మాస్టర్స్‌తో పరిచయం చేయించినప్పుడు నేను ఈ ఎక్స్‌పీరియన్స్ పంచుకున్నా. అంటే ధ్యానం వల్ల లాభాలు మనకు పత్రి సార్ చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యం అని. ధ్యానం చేశాను మాస్టర్ 2012లో. నాకొక నెక్ పెయిన్ ఉండేది. చాలా చూయించుకోవడం జరిగింది. ఫిజియోథెరపీలు అన్నీ చేయించుకున్నాను. కానీ తగ్గలే. అప్పుడు 2012లో ధ్యానంలోకొచ్చి ఒక్క సిట్టింగ్‌లో 3 అవర్స్ ధ్యానం చేయడంలో తగ్గిన నెక్ పెయిన్ ఇప్పుడు 2025 వరకైతే మళ్ళీ లేదు మాస్టర్స్ నాకు. అంటే నాకక్కడ ఒక ప్రూఫ్ వచ్చేసింది. కానీ చూడండి మాస్టర్స్, మనసనేది ఎంత మాయలో పడేస్తుందని నాకు మళ్ళీ అర్థమైంది. ధ్యానం చేసేదాన్ని, ఎవరన్నా అడిగితే ధ్యానం బావుంటుంది చెయ్యండి అని చెప్పేదాన్ని కానీ కంటిన్యూ‌గా చేసేదాన్ని కాదు మాస్టర్స్. పండగొచ్చినప్పుడు భక్షాలు తింటాం గదా మాస్టర్స్! అలా చేసేదాన్ననమాట. అలా చేసేదాన్ని. నాకు 2015లో ఒక హెల్త్ ప్రాబ్లమ్ రావడం జరిగింది. అప్పుడు మళ్ళా ఒక స్ఫురణలో, ఒక స్ఫూర్తిలోకొచ్చింది. ఏంటి? అరే! ధ్యానం సర్వరోగ నివారణే కదా! అరే! నేనెందుకు అరే! ఏంటి దీన్నెలా మర్చిపోయాను? అంటే చేసేదాన్ని, కంటిన్యూటీ లేదు. మళ్ళీ అప్పుడు ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. అలా చేస్తూ ఉండు క్రమంలో 2018లో మాస్టర్స్, నాకు ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్‌కు 2015లో నేను హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేశానో, నాకేంటో మళ్ళీ అది వస్తుంది. అది ఏంటో అనేది అంటే మార్నింగ్ అంతా వర్క్ బాగా చేసేదాన్ని. పిల్లలకు వండి పెట్టేదాన్ని. స్కూళ్ళలోకి పంపించేదాన్ని. అంతా చేసేదాన్ని. నైట్స్ నిద్ర రాకపోయేది. ఏదో బాధ, ఏదో తపన, ఏదో బాధ ఉండేది మాస్టర్. మళ్ళీ అప్పుడు మళ్ళీ ధ్యానం ఉంది కదా! అరే! ఎంత మంచిది నా దగ్గర పెట్టుకొని నేనెందుకు దాన్ని మర్చిపోతున్నాను అనుకున్నా. అప్పుడు నాకొచ్చిన హెల్త్ ప్రాబ్లమ్‌కు చాలా కృతజ్ఞతలు చెప్పాను మాస్టర్. ఎందుకంటే నన్ను ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి నా దగ్గరికొచ్చావా ఫ్రెండ్ అని. అప్పటి నుంచి స్టార్ట్ అయిన ధ్యానం ఇప్పటి వరకు ఎప్పుడు మారలే మాస్టర్స్. ఒక్క 1 ఇయర్ మాత్రం ఇంచుమించుగా డైలీ 8-10 అవర్స్ ధ్యానం చేసేదాన్ని. ఎలా టైం దొరికేది ఇప్పుడు అర్థం కావట్లేదు మాస్టర్స్ అప్పుడు. పిల్లలు స్కూల్‌కెళ్ళే వాళ్ళుండరు. ఇప్పుడైనా కాలేజీలకెళ్ళొచ్చేసారు. వాళ్ళ బీటెక్‌లు అయిపోయాయి గానీ అప్పుడు స్కూల్‌కెళ్ళేవాళ్ళు. వాళ్ళకి బాక్సులు కట్టిస్తూ కూడా అలా చేసేదాన్ని. అప్పుడు మేమిక్కడ కేర్ సెంటర్ ఓపెన్ జేయడం జరిగింది. మేము మా ఫ్రెండ్ కలిసి అందరం ఒక టీమ్‌గా. ఇంగా పత్రి సార్‌ని మళ్ళీ అంత లోపల గూడా మళ్ళీ ధ్యాన మహాచక్రాలకొచ్చాను మాస్టర్స్. ధ్యానం చేస్తున్నానో లేదో పక్కకెడితే మాత్రం ధ్యాన మహాచక్రాలకు మాత్రం తప్పకుండా వచ్చేదాన్ని. ఇప్పుడు పత్రి సార్‌ని హ్మ్. కలిసేవాళ్ళం. 2018లో మేము కేర్ సెంటర్ ధ్యానంలోకొచ్చేసిన తర్వాత 2018లోనే కేర్ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేశాము. ఒక్కటే థాట్ ఏంటంటే పత్రి సారే కేర్ సెంటర్‌ని ఓపెన్ చేయాలి. ఎవరో మాస్టర్స్ వచ్చి ఎవరు వాళ్ళని పిలుచుకోవచ్చు గదా! వీళ్ళని పిలుచుకోవచ్చు కదా! అంటే ఎవరిని పిలుచుకోలేదు. మాకు సారే రావాలి. కేర్ సెంటర్ ఓపెన్ చేశాను. ధ్యానం నడుస్తూ ఉంది. 2019లో పత్రి సార్ వచ్చారు మాస్టర్స్. అసలు పత్రి సార్ వస్తారనేది ఒక 2 డేస్ ముందు మాత్రమే మాకు తెలుసు. ఆనందానికి అవధులు లేవు మాస్టర్స్. చెప్పడానికి కూడా నాకిప్పుడు మాటలు సరిపోవనుకోండి. అలా సారు మా దగ్గరికొచ్చారు. సెప్టెంబర్ 3 రోజు 2019లో ఇక్కడ కేర్ సెంటర్ ఓపెన్ అయింది. ఫస్ట్ పత్రి సార్ సాంగత్యం మాస్టర్స్. పత్రి సార్ వచ్చారు. సార్‌తో కలిసి ర్యాలీ చేశాము. చేసిన తర్వాత అసలు సార్‌కు అప్పటికే చాలా టూర్‌లు వెళ్ళేసొచ్చారనమాట. అసలు సారు నడుస్తారనుకోకుంటే, "వద్దు సార్ మీరెక్కండి" అంటే కూడా లేదు మాస్టర్స్ వెహికల్ ఎక్కట్లేదు సారు. లేదు అని సార్ మాతో పాటు నడుచుకుంటూ సెంటర్ దాకా వచ్చారు. సెంటర్ ఓపెన్ అయిన తర్వాత ఒక ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేశాం మెడిటేషన్ అదంతా. ఫంక్షన్ హాల్‌లోకి వచ్చిన తర్వాత సారు అందరి అనుభవాలు పంచుకున్నారు. ఇంక అవన్నీ ఓకే మాస్టర్స్. అక్కడ ధ్యానం చేయించారు మాస్టర్స్. ఒక హాఫ్ అన్ అవర్ పత్రి సార్ ఫ్లూట్ మ్యూజిక్‌తో. నేను మా ఫ్రెండ్ కళ్ళు మూసుకోలేకపోతున్నా. ఆ ఆనందం అన్నమాట. నవ్వు, నవ్వు, నవ్వు. అస్సలింక హ్యాపీనెస్ ఎలా అంటే, ఆ నవ్వు ఆగడం లేదు. పక్కల ఒకసారుండి, "అమ్మ మీరు వెళ్లి రూమ్‌లోనన్నా కూర్చొని నవ్వుకోండి" అన్నారు మాస్టర్స్. అంటే ఆ గురువుల అరాలో ఉంటే మనం ఆ శక్తితో, ఆ కాన్షియస్‌నెస్‌లో, ఆ ఎనర్జీలో ఉంటే ఎలా ఉంటుంది మన ఆనందం, మన బ్రహ్మానందం అనేది అక్కడ మేము అనుభవించాం మాస్టర్స్. అసలింక రూమ్‌లోకెళ్ళి ఇస్ ఫ్రీ విల్ సారెప్పుడు ఫ్రీ విల్ ఇచ్చారు. కానీ అక్కడ ఎవరికీ మనం డిస్టర్బెన్స్ లేదు. బాగా నవ్వుకొని వచ్చేసాము. ఇంక అక్కడంతా కొత్త వాళ్ళు 600-700 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికి కొందరు కూర్చోవడం తెలుసు. కొందరికి కళ్ళద్దాలు తీయడం తెలుసు. అన్నీ ఇంకంటే వాళ్ళందరిని చూసుకుంటూ అలా గడిచిపోయింది. తర్వాత నేను పత్రి సార్ దగ్గర ఫస్ట్ నేర్చుకున్నదేంటంటే మాస్టర్స్, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సంగత్యము
ధ్యాన ప్రచారము, సేవ ఇవన్నీ ఓకే మాస్టర్స్. అంటే దానికంటే ముందు పత్రి సారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో భోజనాలకు ఏర్పాటు చేశారు. సారు సారు వంట చేస్తుంటే ఎంతో నేర్చుకోవాలనిపించింది. మనం లేడీస్‌మి ఎలా ఉంటే టకా వేసేస్తాం గదా! వంకాయలన్నీ కట్ చేయమంటే కట్ చేసిన తర్వాత సారు బాండీలో వేయమంటే మన చేతులు ఫాస్ట్‌గా ఎళ్తాయి. ఫాస్ట్‌గా వేసేసానన్నమాట. "ఏంటి నీకంత ధైర్యం ఏంటి అలా పోసేస్తున్నావేంటి?" అన్నారు. అన్న తర్వాత వాటర్ అడిగారు మాస్టర్ తాగడానికి. నిజంగా అంటే నేనక్కడ స్ట్రక్ అయినట్లుగున్నారు మేడం గారు. మేడం ఏమో మాట్లాడారా? ఆ! ఇందాక స్ట్రక్ అయింది మేడం మీ వాయిస్. వినిపించలేదన్నమాట కాసేపు. అవునా? ఆ! సో సారీ. పర్వాలేదు మేడం. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. కాలొచ్చిండొచ్చు. అందుకే స్ట్రక్ అయ్యుండొచ్చు. ఓకే. ఆ! మాస్టర్స్ ఓకే. సార్‌కి వాటర్ ఇచ్చాను. బాటిల్ తీసుకుపోయి ఇచ్చాను మాస్టర్స్. "నువ్విలానే తాగుతావా? ఇలానే ఇవ్వాల్సిందన్నారు." అక్కడ కూడా ఇంగేం లేదు మాస్టర్స్. ఒక నవ్వే ఇంకంతే. అసలు ఏం లేదు ఆ రోజంతా నవ్వే. నవ్విన తర్వాత ఇలా వంకాయలేసి అలా ధైర్యమని అంటే అక్కడ ఒక్కసారి ఒక మాట అన్నారు మాస్టర్స్. సూపర్ లేడీ అన్నారు. కానీ అదేదో పెద్ద గొప్పగా అనుకున్నాను మాస్టర్స్. కానీ, ఆ మాట ఎందుకన్నారనేది ధ్యానం చేస్తూ, క్లాసెస్ అరేంజ్ చేస్తూ, వచ్చిన మాస్టర్స్ జ్ఞానాన్నిస్తుంటే, ఇక్కడ వర్కులు చేస్తుంటే, అప్పుడు అర్థమైంది మాస్టర్స్. నాకొచ్చిన ఫస్ట్‌లో మీకు చెప్పాను కదా! ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. లోక కళ్యాణాన్ని చూయించారు. అంటే నువ్వు లోక కళ్యాణంలో ఒక భాగము అనేది అక్కడ ఇంటిచ్చారు మాస్టర్ మహేశ్వర మహాపిరమిడ్‌లో. కానీ నాకర్థం కాలే మాస్టర్. చాలా ఏళ్ల వరకు అర్థం కాలే. తర్వాత హ్మ్. సారొచ్చిపోయారు. వెంటనే ఇక్కడ మేము పిరమిడ్‌కి ప్లేస్ గూడా వచ్చేసింది మాస్టర్స్. ఇక్కడ నా వెనకాల కనిపించే పిరమిడ్ నారాయణపేటలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మెరుకోబా పిరమిడ్. కానీ ఈ పిరమిడ్ వర్క్ కంటే ముందు ఇక్కడ నేను చెప్పుకోవాల్సిందేంటి సార్ దగ్గర నేర్చుకున్నదంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెడితే మనం ఎన్నిటినైనా పొందవచ్చు. అది. ఎన్నో ధ్యానం చేయడం వల్ల లాభాలే తప్పితే ఇంకోటి ఏమీ లేదు. కోటాను కోట్ల లాభాలను పొందవచ్చు. సార్ చెప్పినాను గదా మాస్టర్స్ ఆరోగ్యంగా ఉన్నాను. జ్ఞానాన్ని పొందుతున్నాను ధ్యానం చేయడం వల్ల. ఇంకొకటేంటి స్వాధ్యాయం ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సంగతి. స్వాధ్యాయం. బుక్కులు రీడ్ చేస్తున్నాను. బుక్కులలో నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాను. తీసుకోవడం కాదు, దానిని జీవితంలో అప్లై చేయాలనేది నేర్చుకున్నాను నేనక్కడ. అది పత్రి సార్ ద్వారానే మాస్టర్స్. సజ్జన సాంగత్యం ఎందుకు చెప్పారనేదైతే చాలా అవగాహనకొచ్చింది నాకు. ఎందుకంటే నాకు ధ్యానంలో పెద్దగా అనుభవాలు నాకు కనిపించడాలు, వినిపించడాలు ఎక్కువగా ఉండవు మాస్టర్. ఎప్పుడో ఒకసారి ఉంటాయి. ఓన్లీ ఫస్ట్ టైమ్ నేను మహేశ్వర మహాపిరమిడ్‌లో మాత్రమే దాన్ని కంటికి కట్టినట్టుగా ఇలా చూసాను. ఎన్ని సార్లు నేను అనుకుంటూ ఉన్నా అన్ని సార్లు నాకది కనిపిస్తూనే ఉంది. నాకు చాలా తక్కువ. అలాంటప్పుడు నేనేం చేసేదాన్ని తెలుసా? అందరూ సజ్జన సాంగత్యం అంటే అందరూ ఇన్ని అనుభవాలు చెప్తారు. నాకే అనుభవం రాదే అనుకునేదాన్ని మాస్టర్. కానీ సజ్జన సాంగత్యం ఎంత ఉపయోగపడుతుందనేది నాకు పత్రి సార్ ఎందుకు చెప్పారు సజ్జన సాంగత్యం అనేది మాస్టర్స్ అంటే, కరోనా మాతకు చాలా కృతజ్ఞతలు మాస్టర్స్. కరోనా రావడం వల్లనే జూమ్‌లలో ఎందరు మాస్టర్‌లతో సజ్జన సాంగత్యం జరిగింది. ఎందరో మాస్టర్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ పంచుకున్నారు మాస్టర్స్. అవును. అప్పుడు ఒక మేడమ్ పంచుకుందనమాట. నాకేమీ కనిపించవు, ఏమీ వినిపించవనుకుంటూనే తన ఫిజికల్ లైఫ్‌లో ఎన్ని మార్పులొచ్చినాయో చెప్పింది. తను ఎన్ని చేంజెస్ అయ్యిందో. అప్పుడు అర్థమైంది నాకు. ఓహో! అనుభవమే జ్ఞానం అంటే, ఆ అనుభవం అంటే కనపడడాలే, వినపడడాలే కాదు. పత్రి సార్ హ్మ్. ఎందుకు చెప్పారు? జ్ఞాన నవరత్నాలలో అనుభవే జ్ఞానము అని. అప్పుడు నేనేం చేశాను, నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నా లోపల ఏం మార్పులొచ్చినాయి? నా హెల్త్‌లో ఎలాంటి మార్పులొచ్చినాయి? నేనెవరైనా అంటే నేనెలా తీసుకుంటున్నాను? నాలో ఉన్న సరికాని గుణాలు ఈర్ష్య, ద్వేషం, అసూయ లేవనుకుంటా మాస్టర్స్ అందరిలో ఉంటాయి. వాటన్నిటిని చూసుకుంటా అవి తగ్గినాయి మాస్టర్స్. ఏది లేదు. ఎవరేమన్నా ఏం లేదు. ఇంకొకటేంటి ఆలోచన. హ్మ్. అంటే ఆచార సంగత్యం అనేది ఎందుకు సార్ చెప్పారు? మా అయ్యర్ మాస్టర్స్ అంటే ఎప్పటినుంచో ధ్యానంలో ఉండి ఎంతో జ్ఞానాన్ని ఎందుకు అందరు గురువుల బుక్కులు చదవమన్నారు? సార్ ఏం చెప్పలే మాస్టర్స్. నా బుక్కులు ఒక్కటే చదవండి అని చెప్పలే కదా! అది నాకు చాలా నచ్చింది మాస్టర్స్. అంటే అందరి నుంచి జ్ఞానం తీసుకోమని. అంటే అన్ని బుక్కులు చదవడం స్టార్ట్ అయింది.
ఆ బుక్‌లో నుంచి నాలెడ్జ్ తీసుకుంటూ అందరి మాస్టర్‌ల క్లాసెస్ వింటూ ఉన్నప్పుడు ఎంతో జ్ఞానాన్ని తీసుకోవడము, ఆ జ్ఞానాన్ని జీవితం అప్లై చేసుకోవడం. ఆ సజ్జన సాంగత్యం నాకెంత ఉపయోగపడింది. ఎందుకు సజ్జన సాంగత్యము అంటే, మనకొచ్చిన డౌట్‌లు క్లియర్ అవుతాయి మాస్టర్స్. అనుభవమే జ్ఞానం కదా! అంటే ఇంకొకటి ఆలోచనల గురించి ఎంత చెప్తారు గదా! మాస్టర్ సారు. హ్మ్. వినాశనకరణమైన ఆలోచనలని, సరికాని ఆలోచనని, సరి అయిన ఆలోచనలు మరియు మిరాకిల్ థాట్స్ అద్భుతమైన ఆలోచన. నిజంగా అంటే వినాశనకరం ఆలోచన. నాకుండేది మాస్టర్. మా సార్ ఎక్కడికైనా వెళ్తే కొద్దిగా లేట్ అయినా సరే ఏదో జరిగిపోయిందేమో ఉండేది. హ్మ్. అలా అని ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి అడిగేదాన్ననమాట. కానీ సారుతో ఈ జ్ఞానం విన్న తర్వాత ఆలోచన రావట్లేదు మాస్టర్స్ అసలు. ఆలోచన రావట్లేదు. ఇంకోటి నెగెటివ్ థాట్ కూడా రావట్లేదు మాస్టర్స్. వచ్చినా గాని వెంటనే అది పాజిటివ్‌గా మార్చుకోగలుగుతున్నా. అది సారిచ్చిన జ్ఞానమే. ఇంకొకటేంటి సార్ ఏం ఆలోచనలు చేసిండు? సార్ ఆలోచన ఏంటి? ఇలా ఇంత అద్భుతమైన సృష్టిని ఎలా సృష్టించారు? అంటే మిరాకిల్ థాట్స్ అనేది నాకర్థమైంది మాస్టర్స్. అర్థమైనప్పుడు ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అంటే ఇంత అద్భుతంగా ఈ ప్రపంచమంతా ధ్యాన జగత్ అయిపోవాలి అందరూ. శాకాహారులుగా మారాలి, అందరూ ధ్యానులుగా మారాలి. అలా ఈ థాట్ మనం కూడా చెయ్యొచ్చు కదా! ఈ అద్భుతమైన ఆలోచన మనం కూడా చెయ్యొచ్చు కదా! అనిపిచ్చింది. అందుకని మాస్టర్స్ అందరూ బాగుండాలి. అందులో మనం ఉంటాం. సర్వే జన సుఖినో భవంతు. చాలు కదా మాస్టర్స్. ఈ ఒక్క పదం అనుకుంటే చాలు అని నేను సార్ నుంచి ఆ ఆలోచనల గురించి నేను సార్ దగ్గర విన్నప్పుడు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొకటేంటంటే సార్ చెప్పింది మధ్య మార్గం గురించి చెప్తారు. నాకైతే చాలా నచ్చింది మాస్టర్స్. మధ్య మార్గం అంటే సారు భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం 2 50, 50 అని చెప్తారు సార్. అంటే నాకు జ్ఞానం లేనప్పుడు నిజంగంటే నేను మళ్ళీ మళ్ళీ కరోనా మాతకు చాలా కృతజ్ఞతలు చెప్తా. నేను చాలా క్లాసెస్ జూమ్‌లలో వినడం, యూట్యూబ్‌లలో వినడం అప్పుడు స్టార్ట్ అవ్వడం వల్ల పత్రి సార్ ఎంతమందిని హీరోయిన్‌లను రెడీ చేసి వదిలిపెట్టారు మన మీదికి మన జ్ఞానాన్ని ఇవ్వడానికి. పత్రి సార్ మధ్య మార్గం చెప్పారు. మధ్య మార్గం అంటే నాకు దీంట్లోనే కాదు అన్నిట్లో మధ్య మార్గం అనిపించింది మాస్టర్స్. ప్రతి దాంట్లో మధ్య మార్గం. అలా మధ్య మార్గాన్ని పాటిస్తుంటే జీవితం ఆనందంగా గడుస్తుంది మాస్టర్స్. ఆనందంగా జీవించగలుగుతున్నా. మన ముందలకి ఎన్నో వస్తుండా మాస్టర్స్. ఇంత ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అన్నది. అంటే పత్రి సార్ చెప్పిన జ్ఞాన నవరత్నాలు. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యం. ఇంత అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. అనుభవమే జ్ఞానం మాస్టర్స్. సమయమే సాధన. మనము సాధనకి ఎంత సమయం ఇస్తే మనం అన్ని అనుభవాలను తీసుకోగలుగుతాం. అక్కడనే ఆ జ్ఞానం. అనుభవ జ్ఞానం అంటే మాస్టర్ నిజంగా అంటే సార్ ఇప్పుడు కొందరు అడుగుతుంటారు సార్‌ని నేను అది గూడా విన్నా. సార్ నాకిది కనిపించట్లే, నాకేం తెలియట్లేదు. నాకేది లేదయ్యా! నీవు ఏ జన్మలో అదంతా అయిపోయింది నీది. ఇప్పుడది కాదు. అంటే నాకు చాలా హ్యాపీ యేసేది మాస్టర్స్. ఎందుకంటే నేను ఆ దారిలో ఉన్నాను గదా! నాకు కూడా ఏ అనుభవాలు లేవే. నా ఏం కాలా. నా ఫిజికల్ లైఫ్‌లో చేంజెస్‌ని మాత్రమే చూసుకోగలుగుతున్నా. నేనెంత హ్యాపీగా, ఎంత ఆనందంగా జీవించగలుగుతున్న సార్ జ్ఞానాన్ని తీసుకొని. ఇంకోటేంటి ఆలోచనలు వీటికి దేహమే దేవాలయం అన్నారు. నిజంగా అంటే దేహాన్ని ఎప్పుడైతే దేవాలయంలా చూసుకుంటామో ఎంత అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్ శరీరము. అవును. ఈ దేహాన్ని ఎందుకు దేవాలయంలో చూసుకోవట్లేదు? ఏంది సరికాని ఆహారాన్ని ఎందుకు తీసుకుంటున్నాము? అంటే నేను పుట్టుకతో శాకాహారినైనా ఏజొచ్చిన తర్వాత పిల్లలు పెద్దగయిన తర్వాత అలా బావుంటుంది, ఇలా బావుంటుంది అంటే కొన్ని ఫుడ్‌లు తినేదాన్ని మాస్టర్. అంటే అది ఓన్లీ ఎగ్‌కి సంబంధించి మాత్రమే. అది కూడా చాలా రేర్ అన్నమాట. సంవత్సరంలో ఒకసారి కూడా కానీ ఎప్పుడైతే అహింసో పరమో ధర్మః శాకాహారిలా ఉండాలి. మనం ఏ జీవిని హింసించాల్సిన మనం హింసించొద్దు. ఎందుకంటే మనం వేటికి జన్మనివ్వట్లేదు అని తెలుసుకున్న తర్వాత సార్ చెప్పిన జ్ఞానం నుంచి అయిపోయింది మాస్టర్స్. అది గూడంగా పక్కకు పెట్టేసి టోటల్‌గా ప్యూర్‌గా శాకాహారిగా మారడం జరిగింది. అంటే సార్ ఇంకొకటి చెప్తారు. నో కామెంట్, నాన్ జడ్జ్‌మెంట్, నాన్ ఎక్స్‌పెక్టేషన్. నిజంగా అంటే నో కామెంట్. దేన్ని కామెంట్ చేయొద్దు. అంటే సాధనలో ఉన్న మాస్టర్స్. నేనేం పూర్తిగా అందరిని దేన్ని కామెంట్ చేయలేకుండా
ఉండట్లేదు కానీ సాధనలో ఉన్నాం. చిన్న ఎక్స్‌పీరియన్స్ ఈ రోజే జరిగింది. నేను మా ఫ్రెండ్ కలిసి రోజు పిరమిడ్ దగ్గరికెళ్తాం. ఈరోజు 3:00 పిరమిడ్‌కెళ్దామని కాల్ చేశాను. చేసినప్పుడు తనేమన్నదంటే తనకు అక్కడే ముందులో వాళ్ళకి ఫార్మ్ ఉంటుంది. ఫార్మ్‌లో వర్క్ ఉందని. ఇంతకుముందయితే అంటే అందులో నిన్నటి నుంచి ఒక వర్క్ స్టార్ట్ చేశాం. అయితే ఇంతకుముందయితే ఏమనేదాన్నంటే, "నీకెప్పుడు అక్కడ వర్క్ ఉన్నప్పుడు నీ ఫార్మ్‌లో ఎందుకు వర్క్ పెడతావు?" అనేదాన్ని మాస్టర్స్. అంటే ఒక కామెంట్ చేసేదాన్ని. కానీ ఇప్పుడేం చేయాలి? ఇట్స్ ఓకే అన్నాను. ఫోన్ సైలెంట్ చేసుకున్నాను. ఇంక ధ్యానంలో కూర్చున్నాను అంతే. అంటే నో కామెంట్. ఎవరిని కామెంట్ చేయొద్దు. ఎవరిని చూసినా వీళ్ళు అలా ఉన్నారు, అలా ఇలా ఉన్నారు అని జడ్జ్ చేసే నేను ఇప్పుడు ఎవరిని జడ్జ్ చేయట్లే. ఏంటంటే వాళ్ళు ఎలా ఉంటే ఓకే. ఇట్స్ ఓకే. యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నా. నాన్ ఇంటర్ఫియరెన్స్ గురించి చెప్తారు. నిజంగా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మాస్టర్స్. ఎవరు ఫోన్ మాట్లాడుతున్నా మనకు సంబంధం లేదు. ఎవరిద్దరు మాట్లాడుకుంటున్నా మనకు సంబంధం లేదు. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటారు. మా పిల్లలుంటారు. మా అత్తయ్య ఉంటుంది. మా సారుంటారు. వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉండేది? ఎవరు ఏంది మాట్లాడుతున్నా మన చెవులోకి పడాలి. దానికొక మాట అనాలి మళ్ళీ. అంటే ఇంటర్ఫియర్ అవ్వాలి దాంట్లో తప్పకుండా అనేది. నాన్ ఇంటర్ఫియర్ అంటే వీటి వల్లంతా మనకు కర్మ యాడ్ అవుతుందని సార్ చెప్తారు. ఒక కామెంట్ వల్ల మనం జడ్జ్‌మెంట్ చేయడం వల్ల, ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల. ఇప్పుడేంటి కామెంట్ చేయకుంటే మనకే కర్మ అంటదు. ఆల్రెడీ ఎన్నో ప్రారబ్ధ కర్మలు మూటలు మూటలు మోసుకొని వచ్చినాము. వాటిని తగ్గించుకోవడానికే ధ్యానం చేస్తున్నాము. ధ్యానం వల్ల వచ్చిన జ్ఞానాన్ని కొద్దిగా పాటించలో దాన్ని తగ్గించుకోవాలనుకుంటూ, సరికాని మాటలు మాట్లాడుతూ, సరికాని కామెంట్‌లు చేస్తూ, జడ్జిమెంట్‌లు చేస్తూ, ఇంటర్ఫియర్ అవుతూ ఏం చేస్తున్నాను? మళ్ళీ కర్మలు మూట కట్టుకుంటానన్న విషయం నేను తెలుసుకున్నాను మాస్టర్. సార్ ఇచ్చిన జ్ఞానం ఇది. అని ఇంటర్ఫియర్ అవ్వడం బందయిపోయింది మాస్టర్స్. ఇంట్లో పిల్లలు ఇద్దరు మాట్లాడుకున్న ఏదో ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఒక మాట చెప్పడం చేస్తాను. ఫోన్‌లో ఎవరు మాట్లాడుకున్నా నాకు సంబంధమే లేదు. ఎవరైనా ఏదైనా చెప్తే వినడం. ఏ దాని గురించైనా సరే మా సారొచ్చిన తర్వాత దాని గురించి క్లారిటీలు అడుగుతారు. నాకు ఆ క్లారిటీ ఏం లేదు. నాకేం తెలీదు. వాళ్ళు చెప్పింది విన్నా అంతే. నేను వాళ్ళని మళ్ళీ క్వెషన్ ఎయలేదు. అంటే, అంటే మనలో మార్పులు మనం జూసుకుంటే ధ్యానంకి ముందు, ధ్యానం తర్వాత ఈ జ్ఞానం అంతా ఎక్కడికెళ్ళొచ్చింది? పత్రి సార్ నాలెడ్జ్‌ని మనం వినడం వల్ల. విని మన అనుభవంలోకి తెచ్చుకోవడం వల్ల. అంటే ఈ అనుభవం అనేది మనకు జ్ఞానంగా మారింది. అలా హ్మ్. ఇది అయితే సాధనలో పెట్టిన మాస్టర్స్ ఇప్పట్లో నో కామెంట్, నో జడ్జ్‌మెంట్, నాన్ ఇంటర్ఫియరెన్స్. అంటే ఎప్పటికప్పుడు ఎరకను కోల్పోతూ ఉంటాం గదా మాస్టర్ భౌతిక జీవితంలో. ఎరక లేకపోవడం వల్ల ఏందంటే ఇప్పుడేంటంటే కామెంట్ చేసిన వెంటనే ఎరకలోకొచ్చేసి నో, 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 నో కామెంట్ సరిత. నో కామెంట్, కామెంట్ చెయ్యొద్దు. ఎక్కడైనా ఇంటర్ఫియర్ అవుతున్నా సరే అవేర్‌నెస్ రాగానే నో సరిత సాక్షిగా ఉండు అంతే. గమనించు అంతే. గమనించు. అబ్జర్వేషన్ మాస్టర్స్ మనలో ఎన్ని చేంజెసో వస్తాయి ధ్యానం ద్వారా. కానీ మనకు ధ్యానంలోకొచ్చిన కొత్తలో ఏముంటుందంటే, అవి కనిపించింది, ఇవి కనిపిస్తేనే అనుభవాలనుకుంటున్నాము. అందుకే పత్రి సార్ గూడా చెప్తారు ఏమన్నా అడిగితే, "పోరా ధ్యానం చేయి పో" అని చెప్తాడు. "ఏం సార్ ఇదెలా?" అంటే, "ధ్యానం చేయి పోరా" అంటే, ధ్యానం చేయడం వల్ల మనని గమనించుకోవాలి. అబ్జర్వేషన్ గురించి కూడా చాలా చెప్తారు సార్. సార్ లాక్‌డౌన్‌లో చాలా క్లాసెస్ చెప్పారు మాస్టర్స్. అప్పుడు నేను లాక్‌డౌన్‌లో డే ఆఫ్టర్ డే వచ్చేది. ఆల్టర్‌నేట్‌గా వచ్చేది. ప్రతి క్లాస్ విని రాసుకునేదాన్ని మాస్టర్స్. నాకక్కడ నచ్చిన పాయింట్స్ నేను రాసుకునేదాన్ని. అక్కడ బ్రేక్ ద రొటీన్ అని, సింహావలోకనం అని, కర్మ సిద్ధాంతం అని చాలా క్లాసెస్ చెప్పారు. ఇంకొకటి చెప్తారక్కడ. ఏంటంటే, ఏది ఉన్నప్పుడు మాత్రమే దాని విలువను తెలుసుకో. వెళ్ళిన తర్వాత కాదు అని. అవునా కాదా మాస్టర్? మీరందరూ కూడా వినిండొచ్చు. మనం ఏం చేస్తుంటాం మాస్టర్ అంటే, మన శరీరాన్నే తీసుకుందాం మాస్టర్స్. నిజంగా అంటే నాకది చాలా నచ్చుతది. ఉన్నప్పుడు దేని విలువను మనం తెలుసుకోం మాస్టర్స్. పోయిన తర్వాత ఇది నాకు పోయిందే అని బాధపడుతుంటాం. సారేం చెప్తారక్కడంటే, ఉన్నప్పుడే దాని విలువలు తెలుసుకో. చేతి లేనప్పుడే చేతి విలువ తెలుస్తుంది. కాళ్ళు లేనప్పుడే కాళ్ళ విలువ తెలుస్తుందని సార్ ఇలానే చెప్తారు మాస్టర్. శరీరంలో నన్ను నిజంగా అంటే నాకు ఆ సెషన్ వింటే నాకిప్పటికి గూడంగా ఏదైనా ఇప్పుడు నేను ఇంట్లోనే ఉండిండొచ్చు మాస్టర్స్. అత్త అయ్యుండొచ్చు, అమ్మ అయ్యుండొచ్చు, పిల్లలయ్యుండొచ్చు. పిల్లలు హాస్టల్‌లకెళ్ళొస్తారు మాస్టర్స్. వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఎలా హాస్టల్ నుంచి వచ్చినంక వాళ్ళంతా రెస్ట్ మూడ్‌లోనే ఉంటారు గదా మాస్టర్స్. అప్పుడు ఏమనిపిస్తుందంటే, వచ్చింది గానీ ఏమీ హెల్ప్ చేయట్లే అనిపిస్తది. మళ్ళీ వాళ్ళు హాస్టల్‌కెళ్తారనుకో, అరే! అంటే ఉన్న ఆ టైంలో వాళ్ళెంతో కొంత హెల్ప్ చేసుంటారు మాస్టర్ తప్పకుండా. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత చేయకపోయుండొచ్చు. కానీ చేసుంటారు. వాళ్ళెళ్ళినంక అరే! ఈ పని పిల్లలు చేస్తుండ్రు గదా అనిపిస్తది. అంటే ఉన్నప్పుడు మాత్రమే దాని విలువను తెలుసుకున్నప్పుడు మాస్టర్స్ ఏం చేస్తామంటే
చేతుకు దెబ్బ తాకితే కాలుకు తాకింటే బావుండు. మనం వంట చేసుకో. కాలుకు తాకింటే అరె నడవడానికి రావట్లేదు గదా! ఈ చేతుకు తాకింటే బావుండు. కన్నుకు దెబ్బ తాకితే చెవుకు తాకింటే బావుండు. చెవుకు తాకితే కన్నుకు తాకింటే అంటే ఉన్నప్పుడు ఏ దాని విలువ తెలియట్లేదు మాస్టర్స్. అది లేనప్పుడు నాకైతే ఈ క్లాసు నిజంగా కదా! ఏది అంటే ఒక మనిషి అయ్యుండొచ్చు, ఒక వస్తువు అయ్యుండొచ్చు, ఒక జంతువు అయ్యుండొచ్చు, ఏ ఒక వెజిటబుల్ ఏదన్నా ఉండండి మాస్టర్. మన దగ్గరున్నప్పుడు దాని విలువ తెలియట్లేదు మాస్టర్స్. నాకైతే ఇది ఎంత నచ్చిందో సార్ నుంచి సార్‌కైతే అనంత కోటి కృతజ్ఞతలు పత్రిస్తున్నా. మీరిచ్చిన జ్ఞానము పాటించడం వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాం. ఏది ఉన్నప్పుడు దాన్ని మన విలువ తెలియదు. అంటే ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోండి. సార్ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి అంటే ఏం చెప్తున్నారు ఈ సార్ కూర్చోండి, కూర్చోండి అంటున్నారే, కళ్ళు మూసుకోండి, మూసుకోండి అంటున్నారు అనుకుంటున్నా. కానీ కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తున్నప్పుడు ఎంత ప్రశాంతతను అనుభవిస్తున్నాము. మనసులో ఉన్న ఎన్ని బాధలను పోగొట్టుకుంటున్నాము. ఎంత ఆనందమైన జీవితాన్ని జీవించగలుగుతున్నాం. ఎంత ఆనందంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం కదా మాస్టర్స్. ప్రతి ఒక్కరు చెప్తుంటారు. కళ్ళు మూసుకుంటేనే ఏమైనా తగ్గుతుందా? కానీ ఎంతమంది లేరు. సార్ ఏం చెప్పారు మాస్టర్స్? నువ్వు తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకోవచ్చు. చిన్న చిన్న వాటికి చిన్న చిన్న ధ్యానాలు, పెద్ద పెద్ద వాటికి పెద్ద పెద్ద ధ్యానాలని చెప్పారు. అరగంట కూర్చుంటాం. నాకిది తగ్గలేదంటాం. సార్ చెప్పిందేంటి అసలు? ధ్యాన సాధన పెంచినప్పుడే. సమయమే సాధన. ఆ సమయాన్ని సాధనకి ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మాత్రమే మనలో ఉన్న మార్పులను మనం గమనించగలుగుతాం మాస్టర్స్. అప్పుడు గమనించాలి నాలో అది తగ్గిందా అరే! నాకు బాగా పెద్ద రోగం వచ్చింది. కానీ నేను ఆ రోజు గంటనే ధ్యానం చేస్తా అంటే ఎక్కడ తగ్గుతుంది మాస్టర్స్? ఆ ఎనర్జీ మనం ఎక్కడ పెడుతున్నాం? అవునబ్బా! మనం సరైన మాటలే మాట్లాడుతున్నామా? సరైన పనులే చేస్తున్నామా? సరైన ఆలోచనలే చేస్తున్నామా? ఎప్పుడు మన నిండు కుండకసలు చిల్లే పెట్టట్లేదా? హ్మ్. సార్ ఏం చెప్పిండు? మాటలు తగ్గించండి మాటలను. సరైన మాటలే మాట్లాడండి. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అని చెప్పారు సారు. అంటే నా వాస్తవానికి నేనెలా సృష్టికర్తనవుతున్నాననేది నేను అబ్జర్వ్ చేశాను మాస్టర్స్. ఏదైనా ఒక హ్మ్. ఆలోచన చేస్తే ఆలోచన సృష్టి జరుగుతుంది. ఇంకేంది మాస్టర్ నా వాస్తవానికి నేనే సృష్టి చేసుకుంటున్నా గదా! నా వాస్తవాన్ని ఎప్పటికప్పుడు. నేనెప్పుడు మంచి మిరాకిల్ థాట్స్, పాజిటివ్ థాట్స్ చేస్తే నా జీవితం అంతా అలానే ఉంటుంది గదా! నేను నెగెటివ్ థాట్స్ చేస్తే అప్పుడే మేనిఫెస్ట్ అవుతుంది మాస్టర్స్. గమనించానిది. అప్పటినుంచి అసలు నెగెటివ్ ఆలోచన వచ్చిన వెంట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అవేర్‌నెస్‌కొచ్చి పాజిటివ్ థాట్స్ చేస్తున్నాను మాస్టర్స్ నేనైతే. సార్ చెప్పారు గదా! మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని. యూ ఆర్ క్రియేటర్ అని చెప్తున్నారు. కో క్రియేటర్స్. మరి మనమెందుకు క్రియేట్ చేసుకోవాలి మాస్టర్ సరికాని వాటినన్నిటిని. అలా ఇంకొకటేంటంటే యద్భావం తద్భవతి అన్నారు. యూ ఆర్ ఎ క్రియేటర్. ఇవన్నీ ఒకటే కదా మాస్టర్స్. అలా చేస్తూ మనము ఇంకా అయితే ఇంకొకటి పంచితే పెంచబడుతుంది. సార్ ఏ తెలిస్తే నీకు ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు. అంటే ధ్యాన ప్రచారము. నిజమంటే పంచితే పెంచబడుతుందనేది ఎంత అద్భుతమైన విషయం అంటే మాస్టర్స్, మేమిక్కడ స్కూళ్ళల్లో ధ్యాన ప్రచారం చేసాం మాస్టర్స్. హాస్టళ్ళల్లో, స్కూళ్ళల్లో ధ్యాన ప్రచారం చేస్తే ఆ పిల్లలలో మార్పులు అంటే సార్ ఎందుకు పెంచబడుతుందని చెప్పారంటే, ఆ ఆనందం అనేది చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆనందం అనేది మేమక్కడికెళ్ళొచ్చేసరికి బ్రహ్మానంద స్థితిలో ఉండేవాళ్ళం మాస్టర్స్. పిల్లలకి హ్మ్. ఈరోజు ధ్యానం చెప్పి ఏదైనా ఒక టాపిక్ చెప్పేసొస్తే మాల్తా రోజుకి ఆ పిల్లలు ఏం చేశారు వాళ్ళంటే దాన్ని ఆచరించేవాళ్ళు మాస్టర్స్. ఆచరించి బోర్డ్ పైన ఏం చేసేవాళ్ళు తెలుసా? అది పాయింట్స్‌గా రాసేవాళ్ళనమాట. మేము బీసీ హాస్టల్‌లోనే వెళ్ళేవాళ్ళము. అక్కడ హ్మ్. 10 స్కూల్స్ పిల్లలుంటారు మాస్టర్స్. అన్ని స్కూల్‌ల మెంబర్స్ పిల్లలుంటారు. వెళ్లి మల్తి రోజెళ్తే ఆ పిల్లలు చెప్పేవాళ్ళనమాట. అసలు సారెందుకు చెప్పారు పంచితే పెంచబడుతుంది. వాళ్ళకేం చేసేవాళ్ళం తెలుసా? ధ్యాన జగత్ బుక్కులు గూడా ఇచ్చేవాళ్ళము. స్వాధ్యాయానికి. బుక్కులు చదివేవాళ్ళు, చెప్పింది పాటించేవాళ్ళు. ఆ పిల్లలేం చెప్పాలి, "మేడం నాకు తెలుగు అసలు రాకపోయేది 5, 6 మార్కులొస్తున్నది మేడం. నేనీసారి ఎగ్జామ్ రాస్తే 15 మార్కులొచ్చాయి. ఒక పిల్ల చెప్తే 19 మార్కులొచ్చినాయి. ఒక పిల్ల చెప్తే 20 మార్కులొచ్చినాయి." అంటే ఒక్కొక్క సబ్జెక్ట్‌లో ఒక్కొక్కరు. ఇంకొక అమ్మాయి, "మేడం నాకు బాగా హెడ్‌ఏక్ ఉండేది. హెడ్‌ఏక్ తగ్గిందని." ఒక్కొక్క అమ్మాయి కడుపు నొప్పి ఉండేది. ఒక అమ్మాయి అయితే కాలు ఫ్రాక్చర్ మాస్టర్స్. ఆ ఫ్రాక్చర్ చేయించుకున్నాక నైట్‌లో నిద్రపోక కాలులో ఆడ టేబుల్ ఉంటే తాడు కట్టుకొని పడుకునేదంట. పడుకునే అమ్మాయి ఆ ధ్యానం చేస్తూ ఉండడం వల్ల, "మేడం ఆ పెయినే లేదు నాకు. నేనసలు ఏం కట్టుకోవట్లేదు. నేనెంత హ్యాపీగా ఉన్నాను." ఇంకొక అమ్మాయి హార్ట్‌లో పెయిన్ ఉండేదన్నమాట. ఆ అమ్మాయి హ్మ్. గూడంగా
ధ్యానం చేస్తాం మేడం, నాకు అప్పుడప్పుడు వచ్చేది, ఇప్పుడేం రావట్లేదు. అస్సలు ఆ పిల్లల దగ్గరికెళ్తే మాస్టర్స్, బెల్లం చుట్టూ ఈగల్లా మేము ఎళ్తే ఇలా గుమ్మిగూడ చుట్టుముట్టొచ్చేవాళ్ళు మాస్టర్స్. ఆ ప్రేమ, హ్మ్. ఆ ప్రేమ అంటే పంచుతే పెంచబడుతుంది అనేది అక్కడ అర్థమైంది. ఇంకొకటేంటి పంచుతే పెంచబడుతుంది. నేను ఇంకొకరి దగ్గర ఎక్కడ అర్థం చేసుకున్నానంటే సార్ ఎందుకన్నారనేది, మనము జూమ్‌లలో క్లాసెస్ చెప్తుంటాం మాస్టర్. తెలియకుండానే మన నోట్లో నుంచి ఎన్నో వస్తూ ఉంటాయి మాస్టర్. తెలియకుండా ఎన్నో మాట్లాడేస్తుంటాం. కానీ తర్వాత కూర్చొని గమనించుకున్నప్పుడు నేనేం అక్కడ ఏం పంచుకున్నాను గమనించుకున్నప్పుడు, కొన్నిటి ఆ వర్డ్స్ వచ్చినప్పుడు, అరె! నేనిది పాటించట్లేదు గానీ నేనక్కడ పంచుకున్నానే. అంటే అది నేను మళ్ళీ ఆహా! నేనిది గూడా పాటించాలి. అందుకే పత్రి సార్ చెప్పారు పంచితే పెంచబడుతుందనే విషయము అని అది హ్మ్. పాటించడం. ఇంకొకటేంటంటే మాస్టర్స్, ఒక్క అడుగు మనం ముందుకేస్తే 100 అడుగులు మాస్టర్‌లేస్తారని చెప్తారు పత్రి సార్. అవునా కదా మాస్టర్స్? చెప్తారు కదా! అయితే మేము ఇంతకు ముందే చెప్పాను కదా మాస్టర్స్, పిరమిడ్‌కి ప్లేసొచ్చింది మాస్టర్స్. మా దగ్గర నిజంగా అంటే 5 పైసలు లేవు మాస్టర్స్. ప్లేస్ ఏంటో తెలుసా? 20,00,000 అన్నమాట. కానీ తెలియదు మాస్టర్స్. ఎలా వస్తదో తెలియదు. ఏం స్టార్ట్ చేసాం, చందాలు వసూలు చేయడం స్టార్ట్ చేసాం. చందాలు వసూలు చేసాం, ప్లేస్ తీసుకున్నాం. ఇంగ అదంతా స్టోరీ చెప్తే చాలా టైం తీసుకుంటా నేను కాబట్టి అదంతా ఏమొద్దు. అంటే ఒక్క అడుగు ముందుకేస్తే 100 అడుగులు మన మాస్టర్‌లు ఎలా ముందుకేయిస్తారనే దానికి మాస్టర్. అయిపోయింది. ప్లేస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. హాల్ కట్టేసాం. సారు సార్‌ని కలిసాం. ఈ టైంలో మేము సార్ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. సార్ ఏం చెప్పకపోయేది. కట్టేసారు అయిపోతుంది. అయిపోతది అంతే చెప్పేవారు. అవుతుందమ్మా, అవుతుంది అనేవాళ్ళు. సార్‌ని ఎక్కడ కలిసినా మా దగ్గర ఇంకో క్వెషన్ ఉండేది కాదు. ఇదొక్కటే క్వెషన్. సార్ పిరమిడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతది? పిరమిడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతది? అని ఒక క్వెషన్ మాత్రమే ఉండేది. అయిపోతదమ్మా, అయిపోతదని చెప్పారు. నిజంగా మాస్టర్స్ అసలు శ్రీపాద శ్రీ వల్లభ కదా! ఆ శ్రీపాద వల్లభుడిని ఎనర్జీ‌ని, పత్రి సార్ కాన్షియస్‌నెస్‌ని, పత్రి సార్ ఎనర్జీని అక్కడ జరుగుతున్న ప్రతి వర్క్ అప్పుడు చూసాం మాస్టర్స్. ప్రతి వర్క్ అప్పుడు. అక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా అది కడుతున్నామంటే ప్రతిసారి మా దగ్గర డబ్బులు మిగలడమే తప్పితే లేదు అనేది లేదు మాస్టర్స్. ఎలా వచ్చావో తెలవదు చందాలు. ఎక్కడికెళ్ళి అంటే ప్రపంచంలో ప్రతి కంట్రీ నుంచి గూడా వచ్చేసాయి మాస్టర్. యూఎస్ఏ నుంచొచ్చాయి, ఆస్ట్రేలియా నుంచొచ్చాయి, అసలు సింగపూర్ నుంచొచ్చాయి. బెంగుళూరు అనకు, చెన్నై అనొద్దు, ప్రతి స్టేట్ నుంచి అలా ప్రతి దగ్గర నుంచి మాస్టర్స్. మాకు వీటన్నిటికి జూమ్స్ చాలా మేలు చేసాయి మాస్టర్. జూమ్‌లోకెళ్తే ఏముండదనమాట. మేమిక్కడ పిరమిడ్ కడుతున్నాం. మాకు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. అలా మనకు గురువులు వాళ్ళు మనకు ముందు వెనక ఉండి నడిపిస్తారు మాస్టర్స్. అసలు మనం అడుగు వేయడం మాత్రమే కావాలనేది బాగా అర్థమైంది. హాల్ వరకు మేము వర్క్ చేసాం మాస్టర్. ఆఫ్టర్ పైన పిరమిడ్ స్టార్ట్ చేసినంక ఎలా వచ్చాయంటే ఆ సంపద, లక్ష్మీదేవి అలా వచ్చేసింది మాస్టర్స్. హ్మ్. అంతా పత్రి సారే. అక్కడ మేము అర్థం చేసుకున్నది మేమేమీ చెయ్యలేదు. మమ్మల్ని ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా ఉపయోగించుకున్నందుకు మేమెంతో కృతజ్ఞత భావంతో ఉన్నాం. ఒక్క ఇన్‌స్ట్రుమెంట్‌గా ఉపయోగపడ్డాం. అక్కడ అందుకే మాస్టర్ సేవ మన ముందులకొచ్చినప్పుడు ఎరుకతో పట్టుకోవాలన్నది అర్థమైంది మాస్టర్స్. అంతే. ఏం లేదు. పత్రి సారు చెప్పిందందుకే. ఒక్క అడుగు ముందుకేయండి. 100 అడుగులు ఆ పరమగురువు నడిపిస్తారు అనేది మాస్టర్. నిజంగా నడిపించడం వల్లనే ఇక్కడ శ్రీపాద హ్మ్. శ్రీవల్లభ శ్రీశక్తి పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ కంప్లీట్ అయింది మాస్టర్స్. టోటల్ పిరమిడ్ హ్మ్. కంప్లీట్ అయింది. మన డిసెంబర్‌లోనే ఇది ఓపెనింగ్ చేసేసుకున్నాం. పిరమిడ్ ఓపెన్ అయిపోయింది. మా నిజంగా అండి మాస్టర్స్ ఎప్పుడు గూడంగా ఏ ప్రోగ్రామ్ చేసినా సరే, అసలు కేర్ సెంటర్ ఉన్నప్పటి సంది గూడా ఏ ప్రోగ్రామ్ చేసినా పైసా ఉండేది కాదు. ఇలా ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం అన్నప్పుడు అందరు ఇచ్చేవాళ్ళము. ఇచ్చినంక ప్రోగ్రామ్ అయినంక ఇంకా ఇంత డబ్బు మిగిలేది మాస్టర్స్ మా దగ్గర. ఎప్పుడు మిగలడమే. ప్రతిసారి పిరమిడ్ ఓపెనింగ్ అయినంత తర్వాత కూడా పిరమిడ్ డబ్బు మిగిలింది మాస్టర్స్. ఎందుకంటే అక్కడ గార్డెనింగ్ ఉంది. అంతా ఉంది. అక్కడ చేయాలంటే ఇద్దరు మనుషులను పెట్టాము. వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి. ఎలా ఇస్తున్నామో తెలియట్లేదు ఇప్పుడు గూడంగా. నెల నెల వాళ్ళకి సాలరీస్ ఇస్తున్నాం. మరి మంత్‌లో ఆహ్, పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు జరుపుతున్నాం. ప్లస్ 15 డేస్‌కి ఒక క్లాస్ జరుగుతుంది. అక్కడ ఒక మాస్టర్‌ను పిలిసి. అంటే అందుకే మాస్టర్స్ మనందరం వారియర్స్‌ము. సారు ఊరికే చెప్పలేదు. మనందరం అడుగెయ్యాల్సిందే. అడుగేసి మనం చెయ్యాల్సిందేం లేదు. మనం ఒక పరికరంలాగా, ఖాళీ పైపులా అక్కడ నిలబడ్డప్పుడు ఆ గురువులే మనల్ని ముందుకు తీసుకెళ్తారు మాస్టర్స్. ఇలాంటివి పత్రి సార్ నుంచి విన్నవి, ఆచరించినవి ఎన్నెన్నో ఉన్నాయి మాస్టర్స్. ఎన్నో నిజంగా అంటే లాక్‌డౌన్‌లో చెప్పిన బ్రేక్ ద రొటే.
బ్రేక్ ద రొటీన్ అంటే ఎంత అద్భుతంగా ఉంది కదా మాస్టర్. ఎప్పుడో ఒక చిరాకేస్తుంది. ఆ చిరాకును మనము బ్రేక్ చేసేసి, మన ఆనందమైన క్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సింహావలోకనం ఏంటి అసలు, అసలు సార్ ఇంకొకటి చెప్తారక్కడ. సిద్ధాంతాల గురించి చెప్తారు. ప్రత్యక్ష, పరోక్ష సిద్ధాంతాల గురించి చెప్తారు. అనేక సిద్ధాంతాలు. ఒక్కటా మాస్టర్స్ అప్పుడు చెప్పింది సార్ ఎన్ని చెప్పాడు ఈ భౌతిక జీవితం గురించి. ఇంకొకటి సార్ చెప్తారు. ప్రతి దాంట్లో మధ్య మార్గం అంటే, ఇంకొకటి మనకు చెప్తారు. వచ్చిందని ఎక్కువగా సంబరపడవలసిన అవసరం లేదు. పోయిందని అంటే స్థితప్రజ్ఞత స్థితిలో ఉండాలి. నిజంగంటే నేను భగవద్గీత కూడంగా ఎప్పుడో నేను చదివాను. నేను ఈ ధ్యానంలోకి రాకముందు అప్పుడు నాకేం అర్థం కాలేదు. మా ఫ్రెండ్ నాకు ధ్యానాన్ని ఎవరైతే సుప్రజ మేడం అని నన్ను పరిచయం చేసింది అడిగేది. "అక్క నువ్వు భగవద్గీత చదివావు కదా! నీకేం అర్థమైంది? అందులో ఏముందట?" నాకేం తెలియదు మాస్టర్స్. ఎప్పుడైతే పత్రి సార్ భగవద్గీత చదవడం స్టార్ట్ చేసి అందులో జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు, ఆత్మ అంటే ఏంటి? ఆత్మ నశించదు. ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పటికీ ఉంటుంది. ఈ శరీరం మాత్రమే. చిరిగిన బట్టల్ని ఎలా తీసేస్తామో, ఈ శరీరం పనికి రాదన్నప్పుడు పక్కకు పడేసి, ఆ బట్టల్ని ఎలా పడేసి కొత్త బట్టలేసుకుంటామో, ఆత్మ అలా తీసుకుంటుంది. అంటే ఇంకేం మాస్టర్స్, మరణం మధురమే, జననం మధురమే. అలా చూస్తూ ఉన్నప్పుడు మనకెక్కడైనా ఎవరైనా చనిపోయినా, మన వాళ్ళే అయినా ఆ టైముకు ఆ ఫిజికల్‌గా వాళ్ళతో మనకు సంబంధం ఉండడం వల్ల బాధ అనిపించి ఏడుపొచ్చేస్తుంది మాత్రం కానీ, అది దుఃఖం కాదు. ఆ క్షణానికి బాధ కానీ, కాదు. అక్కడ సంబరమే మాస్టర్స్. నిజంగా అంటే, ఓకే. అయిపోయిందా? ఇంకొకటి తీసుకుంటుంది. ఇలా అస్సలు నిజం మాస్టర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. పత్రి సార్ నుంచి తీసుకున్నది, ఇంప్లిమెంట్ చేసింది. నిజంగా అంటే శాకాహారం. శాకాహార ర్యాలీలలో పాల్గొనడం, శాకాహార ర్యాలీలు చేయడం, పత్రి సార్ అహింసో పరమో ధర్మః అన్నారు. ఇంకా నేర్చుకోవడం గురించి చెప్తారు. అన్నిటి నుంచి నేర్చుకోవాలి. నిజంగా అంటే మాస్టర్స్, ఈ భూమి అనే పాఠశాలలో ఎన్నో నేర్చుకోవడానికి, ఎంతో ఆడిపోవడానికొచ్చాం మనము. ఎప్పుడైతే భూమి అనేది ఒక పాఠశాల అనుకుంటామో, ఏ వెంపర్లాట ఉండదు మాస్టర్. పత్రి సార్ ఎందుకు చెప్పారు భూమి అనే పాఠశాల అనేది నాకు అర్థమైంది మాస్టర్స్. అంటే నాకు ఫస్ట్‌లో నాలెడ్జ్ లేదు మాస్టర్స్. జ్ఞానం తెచ్చుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే, ధ్యానం చేస్తూ ఆ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే ఇది అర్థమైందనమాట. అయితే ఇంకేంటి, అందరి దగ్గర నేర్చుకోవాలి. నిజంగంటే పిల్లల దగ్గర నేర్చుకోవాలి. నిజంగంటే మా పిల్లల దగ్గర చాలా నేర్చుకున్నా మాస్టర్స్. పెద్ద పాప ఎవ్ నేను మా సార్ ఏదన్నా అనుకుంటే ఇలా సాక్షిగా ఇలా కూర్చుండిపోతుందంతే. ఓహో! నేను నేర్చుకోవాలి. ఎన్నో చెప్తుంది. అమ్మా ఇలా మాట్లాడితే మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. మనం మాట్లాడుతున్నప్పుడంటే ఇంకోరు మనలను కూడా ఇలానే అంటే ఎన్నో ప్రతి దగ్గర నేర్చుకోవాలి. పిల్లల దగ్గర నేర్చుకోవాల్సిందే, పెద్దల దగ్గర నేర్చుకోవాల్సిందే, జంతువుల దగ్గర నేర్చుకోవాల్సిందే. ప్రతి దాని దగ్గర పత్రి సార్ ఎందుకు నేర్చుకోమన్నారంటే, ప్రతి దగ్గర నేర్చుకోవాల్సిందే మాస్టర్. అందరి దగ్గర నేర్చుకోవాల్సిందే. అలా నేర్చుకొని, ఇంకొకటి ఈ మధ్యలో దృష్టిని బట్టి మన దృష్టి ఎలా ఉంటుందో అలా సృష్టి జరుగుతుంది. అంటే ముందు వాళ్ళు మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి వాళ్ళు కనిపిస్తారనేది నాకు ఈ మధ్యల అది కూడంగా అంటే ఒక్కొక్కటి మాస్టర్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ పోతుంటే. అంటే మన దృష్టి వాళ్ళ పైన ఇప్పుడు ఒకరిని చూసింటాం మాస్టర్స్. ఓకే. ఇంతకుముందు వాళ్ళు మనకెలా చేసినా, ఏం చేసినా క్షమించగలుగుతున్నాం అనుకుంటూ క్షమిస్తూ కూడా మళ్ళా వాళ్ళని పాతగా ఎలా ఉన్నారో అలానే చూస్తున్నాం. గానీ వాళ్ళలో మార్పులొచ్చి వాళ్ళిప్పుడు మాట్లాడే తీరును, వాళ్ళు మన పైన ప్రేమ చూపించే తీరును చూడలేకపోతున్నాం. ఎందుకంటే మనం అక్కడనే ఉన్నాం, ఇంకా ఇక్కడికి రాలేదు. ఇంకొకటి వర్తమానం మాస్టర్స్. సారు పాస్ట్‌లో ఎప్పుడు చనిపోండని జెప్తారు. హ్మ్. గతం అనేది గతించిపోయింది. చచ్చిపోండి గతంలో అంటారు. నిజం అంటే మనకేంటి మాస్టర్స్, పాస్ట్ అంటే బాధ. భవిష్యత్ అంటే భయం. కానీ ఆ రెండిటిని వదిలిపెట్టినప్పుడు ప్రతి క్షణం ఈ ప్రెజెంట్‌లో ఉంటే ఎంత ఆనందమైన జీవితం నిజంగా అంటే అనిపిస్తుంది మాస్టర్స్ ఎప్పుడైనా ఒకసారి. ఇప్పుడు నాకు ఇద్దరు పాపలు. ఇద్దరు బీటెక్ అయిపోయింది. పెద్ద పాప మ్యారేజ్ కూడా చేసిందనుకోండి 23 ఇయర్స్. అలా అనిపించినప్పుడు ఎక్కడో ఏదైనా అనిపించినప్పుడు ఏంటంటే, "ఈ క్షణంలో ఉండు తల్లి. ఈ క్షణంలో ఉండు." అత్రి సార్ ఏం చెప్పారు? "ప్రెజెంట్‌లో ఉండు. ప్రెజెంట్‌లో ఆనందించు. నీ ప్రెజెంటే నీ భవిష్యత్తు." అంతే గదా మాస్టర్స్. మన ప్రెజెంటే మన ఫ్యూచర్ కదా! ఇప్పుడు ఆనందంగా ఆనందంగా ఉండు. ఇంకొకటేంటంటే నేను సారేం జెప్పారు? అద్భుతంగా మనం ఎప్పుడు మంచి ఆలోచనలే చేయాలి. అంటే అద్భుతంగా ఉంటారు. అంతా అద్భుతంగానే ఉంటుంది. అంటే చూడండి మాస్టర్స్, మన ఆలోచన మార్చుకొని ఎప్పుడు ప్రెజెంట్. ఈ క్షణం వరకే. ఇప్పుడింగంతే, ఈ జీవితం నాది ఇంతే, ఇప్పటి వరకే. ఇంక తర్వాత ఏం జరుగుతుందో నాకవసరం లేదు. అంటే భయమనేది పోయింది మాస్టర్స్.
ఏదైనా కార్యక్రమం చేసినా మాస్టర్ నిజంగంటే ఎన్ని అసలు ఓపెనింగ్‌కు అసలు పౌర్ణమి రోజు మాస్టర్స్. అందరూ ఏమన్నారంటే, మేము ఆ రోజు పెట్టుకున్నది ఇదొక్కటి చెప్పి నేను ఎండ్ చేస్తాను మాస్టర్స్. అంటే మనము పత్రి సార్ చెప్పిన జ్ఞానాన్ని పాటిస్తుంటే మనం ధైర్యంగా ఉన్నామంటే, ఆ రోజు పౌర్ణమి. అది 101 తేర్ల ఆంజనేయ స్వామికి జరిగే పౌర్ణమి మాస్టర్స్. అయితే హ్మ్. మార్నింగ్ 9:00కే శాకాహారి ర్యాలీ పెట్టుకున్నాం. అందరు మాస్టర్ తెలిసిన వాళ్ళంతా. పౌర్ణమి రోజు పెట్టుకున్నారు. మార్నింగ్ 9:00 పెట్టుకున్నారు. ఊర్లలోకెలా వస్తారన్నారు. ఒక్కటే మాస్టర్స్ మా ఫ్రెండ్ మేమంతా అయితే ఎక్కడ తొనకలే. ఎక్కడ నెగెటివ్ థాట్ లేదు లోపట. జరుగుతది. కరెక్ట్‌గానే జరుగుతది. అద్భుతంగానే జరుగుతది. అంటే మాస్టర్స్ కరెక్ట్ 9 అంటే మా మేమెవరికైతే చెప్పామో వాళ్ళందరికి గూడా చెప్పామన్నమాట. పాంప్లెంట్స్‌లో కూడా కరెక్ట్‌గా స్టార్ట్ అవుతది కరెక్ట్‌గా అని. అసలు మాస్టర్స్ 9 గంటల కంటే 9 గంటల 10 నిమిషాలకు శాకాహార ర్యాలీ స్టార్ట్ అవుతే 250 మంది, 300 మందితో చేశాం మాస్టర్స్. అంతమందొచ్చేసారు ఆ టైం కల్లా పక్కల ఊరు వాళ్ళందరూ వచ్చేసారు మాస్టర్స్. అయితే ఇంకోటేంటి తెలుసా? 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకు పిరమిడ్ ఓపెనింగ్. మీరింత ర్యాలీ చేసి ఆ టైంకి ఎలా ఓపెన్ చేస్తారు? మన గురువులు ఎలా నడిపిస్తారు ఇవన్నీ నిదర్శనాలు మాస్టర్స్. ఓహో! అయితే అసలు వెళ్ళినాం మాస్టర్స్ పిరమిడ్ దగ్గరికి పోయేటసరికి 11 అంతే. అక్కడ ఒక మాస్టర్ ఉండి 10 నిమిషాలుందమ్మా ఆడుకోండి, పాడుకోండి అంటే దాండియాలేసాం, డాన్సులు చేసుకున్నాం, పాడుకున్నాం, ఆడుకున్నాం 10 నిమిషాలు అవన్నీ చేసాం మాస్టర్. పిరమిడ్ ముందలకి పైకెక్కి నిలబడ్డాం ఒక నిమిషం మాస్టర్స్. 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి అక్కడ నిలబడ్డామనమాట. రిబ్బన్ కటింగ్‌కు మన పరిణీత పత్రి మేడం వచ్చారు. అస్సల కరెక్ట్ టైమ్‌కి రిబ్బన్ కటింగ్ మాస్టర్స్. ఇది మనం చేస్తున్నాము. మనం ఏం చేయట్లే మాస్టర్స్. అంతా గురువులే నడిపిస్తున్నా. నిజంగంటే మనం ఎప్పుడైతే సరైన ఆలోచనలతో ఉండి ధైర్యంగా చెయ్యగలము, జరుగుతది మాస్టర్స్ అంతే అని ఉన్నప్పుడు ఆ పరమ గురువులు అందరూ మనకెప్పుడు వెన్నుంటి నడిపిస్తారనేది క్షణ క్షణం ప్రతి క్షణంలో ఆ పిరమిడ్ వర్క్‌లో ప్రతి వర్క్‌లో చూసాము. ర్యాలీలు చేసినప్పుడు గాని, జీవితంలో కూడా చూస్తున్నాను మాస్టర్స్. అక్కడ క్లాసులు జరిగినప్పుడు గాని, ఎంత అద్భుతంగా అక్కడ వర్క్స్‌లో గాని, ముందల నుండి చేయించుకున్నారు మాస్టర్స్. అక్కడ మేమేమి చేయలేదనే విషయం బాగా తెలుసుకున్నాను మాస్టర్స్. అందుకే ఎదికే కొద్దీ ఒదిగుండాలని పత్రి సార్ చెప్తే, మన అహం లేస్తూ ఉంటుంది మాస్టర్స్. నేను అనేది కాదు. ఏమీ చేయలేదు. ఒక ఇన్‌స్ట్రుమెంట్, ఒక పరికరంలా ఉపయోగించుకున్నందుకు పత్రి సార్‌కి, ఆ యూనివర్స్‌కి అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ద కంప్లీట్ మ్యాన్ ఆర్గనైజింగ్ టీమ్ వాళ్ళకి జూమ్ సెషన్ వాళ్ళకందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇక్కడున్న మాస్టర్స్ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్. 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 చాలా అంటే చాలా 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 బాగా చెప్పారు. యెస్. ఏ క్వాలిటీస్ మనకు నేర్పిచ్చారు పత్రి సార్. అవన్నీ చెప్పారు మేడం మీరు. నిజంగా. వాటన్నింటి గురించి కూడా చాలా చక్కగా వివరిస్తూ వచ్చారు. ఇంకొకటి పంచుకుంటే పెంచబడుతుంది. అది ఎలా మనం పంచితే మనకు పెంచబడుతుందనేది చాలా వివరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడికెళ్లి చెప్పాము. కానీ అది నేను పాటించట్లేదే. నేను కదా ఫస్ట్ పాటించాలని మీరన్నారు చూడండి. అది చాలా గొప్ప విషయం మేడం నిజంగా. నిజంగా ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. హ్మ్. యెస్. మన లైఫ్‌లో ప్రతీదీ మనం నమ్ముకున్నాము. నమ్మి ఒక దృఢ విశ్వాసంతో ఉన్నామంటే అదే అంతకు మించిన సంకల్పం ఇంక లేదు వేరేది. అది దృఢ సంకల్పం అయిపోతుంది. సో, అది మీ పిరమిడ్ యొక్క మిరాకిల్స్ నిజంగానే చాలా బాగా కనిపిస్తుంది. నేను ఫస్ట్ చూడగానే అందాం అనుకున్నా. బట్ మీరు మెడిటేషన్ కూర్చున్నారు. నేను సైలెంట్ అయిపోయానప్పుడు యాక్చువల్‌గా. పిరమిడ్ అంతా గూడా చాలా అంటే చాలా బావుంది. యెస్. సూపర్బ్ మేడం. థాంక్ యూ సో మచ్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. యెస్. కానీ నేను పత్రి సార్ ఇచ్చిన జ్ఞానం నుంచి నేనిన్ని పాటిస్తున్నాననే విషయం కూడా నాకు ఇప్పుడు ఇక్కడ చెప్పడం వల్ల మాత్రమే నేను తెలుసుకున్నాను మేడం. థ్యాంక్ యూ సో హ్మ్. మచ్. థ్యాంక్ యూ. అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు సారు. హుహు. నిజంగా మాస్టర్స్ ఎంత శ్రద్ధ పెడితే అంత నేర్చుకోగలుగుతాము. పట్టిన దాన్ని విడవొద్దని వేమన పద్యం ద్వారా చెప్తారు పత్రి సార్. హ్మ్. పట్టుకున్నంక విడవద్దు మాస్టర్స్. ధ్యానం హ్మ్. అయుండొచ్చు, సజ్జన సాంగత్యం అయుండొచ్చు, స్వాధ్యాయం అయుండొచ్చు, సేవ హ్మ్. అయుండొచ్చు. పత్రి సార్ హ్మ్. మనకు చెప్పింది ధ్యాన మహాచక్రాలలో.
పార్వతి అంటే ధ్యానానికి, సరస్వతి అంటే స్వాధ్యాయానికి, లక్ష్మీదేవి అంటే సేవకు. నిజంగా మాస్టర్స్ ఆ సేవ ఎలా చేయాలనేది నేను ఈ మధ్యలోనే గీతా మకరందం బుక్ చదువుతాను. అంటే ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం కానీ నాన్ ఎక్స్పెక్టేషన్ తో, అంటే వెనకటి వాళ్ళు చెప్పేవాళ్ళు మాస్టర్స్, కుడి చేత్తో చేసేదానికి ఎడమ చేతి కూడా తెలియొద్దు అనే విషయం. కానీ ఎప్పుడైతే అది కూడా నేను ప్రయత్నపూర్వకంగా సాధనలో పెట్టాను మాస్టర్స్, మాక్సిమం గా ఎక్కడ నేను చేస్తున్నానని, ఆ చేస్తున్న పనికి ఫలితాన్ని ఆశించడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. వాట్సాప్ లో ఒక మెసేజ్ సెండ్ చేస్తాం. చేసిన వెంబడే అందరు ఓకేనన్నా చెప్పాలి, సూపర్ అన్నా చెప్పాలి, దండమన్నా పెట్టాలి అని. ఇప్పుడు లేదు మాస్టర్స్, అది లేనే లేదు. ఏం నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేను తెలిసిన జ్ఞానాన్ని నేను అక్కడ పంచుకుంటున్నాను. నాకు తెలిసిందో, నాకు ఎవరైనా ఫార్వర్డ్ చేసిందో ఏదో సంథింగ్ అంతే. అంతకాడికే తప్పితే నాన్ ఎక్స్పెక్టేషన్. కానీ నిష్కామ కర్మయోగం చేయడం వల్ల ఎంతైనా ఆనందంగా ఉండొచ్చు. అంటే అన్ని వదలడం మాస్టర్, ఇంకేం ఉండదు అక్కడ. ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు కదా మాస్టర్స్. పట్టు అనేదే ఉండదు వదలడం. ఇంకొకటి, ఎంత ఫ్రీ విల్ ఇచ్చాడు మాస్టర్ పత్రి సార్ మనకు. ఏదైనా పంచుకోండి, ఏ బుక్ అయినా చదవండి, ఎంతసేపైనా ధ్యానం చేయండి, ఏ పిరమిడ్ కన్నా వెళ్ళండి. ఎంత ఫ్రీ విల్ ఇచ్చారు కదా మాస్టర్స్. ఆ ఫ్రీ విల్ అంతా కూడా మనం ఉపయోగించుకొని, ఆ ఫ్రీ విల్ కూడా మధ్య మార్గం మాస్టర్స్. ఎంత వరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఆ ఫ్రీ విల్ ఉపయోగించుకోవాలా మాస్టర్. మళ్ళీ ఫ్రీ విల్ ఇచ్చారు కదా అని అన్నిట్లో కాదు, నాకు అనిపిస్తుంది. అందుకే ప్రతి ఒక్క దాంట్లో మధ్య మార్గం అని నాకు అనిపిస్తుంది మాస్టర్స్. అందరిది కావచ్చు కాకపోవచ్చు, నాకు అనిపించేది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లేదు లేదు, కరెక్ట్ మేడం. నిజంగానే మధ్య మార్గంలో ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, అండ్ మీరు నేర్చుకున్న ప్రతి విషయానికి ఒక అనాలిసిస్ చేసుకున్నారు చూడండి. ప్రతిదీ అనాలిసిస్ చేసుకొని ప్రతిదీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. అది గ్రేట్ విషయం మేడం. మనం అంతా కూడా ఫాలో అవ్వాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ మేడం. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? మోహన అమ్మ నమస్తే మా, మాట్లాడతారా? మ్యూట్ లో ఉన్నట్టున్నారమ్మా. ఇప్పుడు చూడమ్మా, వచ్చిందా? ఇప్పుడు వినిపిస్తుంది వినిపిస్తుంది. సరిత, సూపర్ సరిత. మోహన మేడం మీరేనా? చిత్తూరు? చిత్తూరే మేడం. ఎస్ మేడం. నమస్తే మేడం. మేడం వాళ్ళు పెట్టున్నారు సరిత, అది చాలా రోజులైంది క్లాస్ విని అని చెప్పి ఈరోజు మన భిన్నంగా ఆలోచించి వెళ్ళేది 6:30 మామూలుగా. ఈరోజు సారు లేనట్టుంది, అందువల్ల సరే ఇట్లా వస్తే మీరే ఉన్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేసిన, చక్కగా చెప్పారు. సూపర్ సూపర్ సూపర్. అదే పిరమిడ్ కూడా చూస్తా అన్నా. మేము వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నింది కదా, ఇప్పుడు ఫుల్ బాగా కట్టేశారని చూస్తానే ఉన్నాం వెనక. చాలా బాగుంది. ఎప్పుడో ఆ పక్క నారాయణపేటకి రావటం. వస్తాం వస్తాం. చాలా బాగుంది సరిత, నీ అనుభవాలు, నువ్వు మనం ఆచరించేది చెప్పడము, సత్యాలే చెప్పడము చాలా చక్కగా ఉంది. ఎందుకో చాలా చాలా చాలా, అసలు ముందే మీరు బాగా స్పీడ్ గా మాట్లాడతారని ముందే నేను చెప్తా ఉంటాను. ఎక్సలెంట్ గా ఉంటుంది క్లాస్ లో చెప్పినా అని. ఈ రోజు ఇంకా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మోహన మేడం. మీరే అనుకున్న, మీ పేరు చూడంగానే మీరే అనిపించింది నాకు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇందు, చాలా రోజులైంది కలిసి. ఎస్ అమ్మా. కానీ థ్యాంక్ యూ సో మచ్. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ కి మీరు మటుకు నాకు ఉంటారు సపోర్ట్. అమ్మ మటుకు కంపల్సరీ ఉంటారు 5 to 6 o'clock కి. థ్యాంక్ యూ అమ్మా. వెంకట్ ఎట్లా ఉన్నాడు? వెంకట్ మాట్లాడాలనుకున్నాను కానీ కనబడటంలే. ఈరోజు రాలేదు వెంకట్. డైలీ జాయిన్ అయ్యేవారు సార్ కూడా, ఈ రోజు మరి అవ్వలేదు. సో సిరి వచ్చారు సార్ చెప్పారు. శిరీష గారు. శిరీష ఉందా? ఏదైనా వర్క్ లో ఉన్నారేమో, అంతలోపు ఎవరైనా మాట్లాడతారేమో అడుగుదాము. హాయ్ సౌజన్య. హాయ్ నాన్న, మాట్లాడతానని మెసేజ్ చేసావు, మాట్లాడు. అందరికీ మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్.
వీడియో ఆన్ చేసుకునేటట్టుంటే చేసుకోమా, చూస్తారు. మనస్ఫూర్తిగా అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. సరిత మేడం చాలా బాగా చెప్పారు మేడం ధ్యానం గురించి. ప్రతిసారి చెప్పినట్టు అందరూ ధ్యానం చేయాలి, వయసుతో సంబంధం లేదు. చిన్నప్పటి నుంచి ధ్యానం అనేది స్టార్ట్ చేయాలి. అలాగే ధ్యానం చేయడం వల్ల మన ఆలోచనల్లో, మనం చేసే పనుల్లో కూడా మార్పు అనేది వస్తుంది ఖచ్చితంగా. ఈ వరకు మేము మా అమ్మ చెప్తే చేసేవాళ్ళం కాదు మేడం. ఇప్పుడు తెలుసుకుంటున్నాము, మేము ధ్యానం చేస్తున్నాము. అందులో ఇప్పుడు మాకు హాలిడేస్ మేడం. సో ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానం చేసుకుంటున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం ధ్యానం చేసిన తర్వాత. ఈ వరకు పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా స్టమక్ పెయిన్ అది వచ్చేది మేడం. ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా ధ్యానం చేసుకుంటున్నాము. మనస్ఫూర్తిగా గర్భాశయానికి కృతజ్ఞతలు చెప్పి, అమ్మ నిన్ను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని చెప్తే కాసేపు ధ్యానం చేయంగానే తెలుస్తుంది మేడం, శుభ్రంగా తగ్గిపోతుంది. చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఈసారి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈసారి పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ మంత్ అయితే. అలాగే స్వాధ్యాయం గురించి కూడా చాలా బాగా చెప్పారు మేడం. బుక్స్ చదవాలి, ఆ బుక్స్ లో మనం ఏదైతే చదివామో అందులో మనకి ఏదైతే అనిపించిందో అది మన లైఫ్ లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అది మన లైఫ్ లో పెట్టినప్పుడే రియల్ గా అసలు అది ఏంటి అనేది మనకు అప్పుడే అర్థమవుతుంది. చదవటం వేరు, చదివింది మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి తెలుసుకున్నది వేరు. చదివితే మామూలుగా తెలుస్తుంది, లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు రియల్ గా అవునా ఇలా జరుగుతుందా అనేది తెలుస్తుంది అన్నమాట. ఇంకోటి సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే తెలుసుకున్నామో అది నలుగురికి పంచాలి. నాలెడ్జ్ అనేది మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో నాలెడ్జ్ అనేది విజ్డమ్ గా మారుతుంది. అంటే జ్ఞానం అనేది విజ్ఞానంగా మారుతుంది అనమాట. మనం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే. అది ఇంప్లిమెంట్ చేయనంత కాలం అది నాలెడ్జ్ గానే ఉండిపోతుంది, విజ్డమ్ గా మారదు. అంటే జ్ఞానంగానే ఉంటుంది కానీ విజ్ఞానంగా మారదనమాట. ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే అప్పుడే మొత్తంగా ఇంప్లిమెంట్ చేసి బుద్ధలం ఏమైపోం. కానీ కనీసం సాధన, ఎరుకలోకి రావడం, దాన్ని అక్కడ పాటించడం, ఎరుకలోకి రావడం, అంటే ఎప్పటికప్పుడు ఎరుకతో ఉండగలగాలి, అవేర్నెస్ తో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పాటించగలుగుతాం అన్నమాట. ఆ పాటించడం వల్ల మన నాలెడ్జ్ అనేది విజ్డమ్ గా మారుతుంది. సూపర్ నాన్న, సూపర్. చాలా బాగా చెప్పారు మేడం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సౌజన్య, షేర్ చేసుకున్నందుకు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. ఇంకా ఇంకా సాధన చేయాలి, ఇంకా తెలుసుకోవాలి. ఓకే, నీ సాధనలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, హ్యాపీ. ఈరోజు యాక్చువల్ గా మాట్లాడమంటే మాట్లాడారు మేడం వీళ్ళు. ఈరోజు ధైర్యంగా బాగా మాట్లాడేసింది. మేడం నిన్న తను మెసేజ్ పెట్టారు, నేను మేడం అన్నా. నేను మేడం కాదు మేడం, నేను చాలా చిన్నదాన్ని అన్నారు. అంటే సూపర్ నాన్న, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. నేను ఇప్పుడు బీసీ హాస్టల్ అని చెప్పాను కదా, మేము 3 years అయింది అక్కడ ధ్యానం చెప్పి. ఆ పిల్లలు ఫస్ట్ ఉన్న పిల్లలు తర్వాత వచ్చే పిల్లలకు ధ్యానాన్ని నేర్పించారు, తర్వాత నేర్పించారు, తర్వాత నేర్పిస్తూ ఉండడం వల్ల ప్రతిరోజు ఈవినింగ్ 1/2 hour ధ్యానం చేస్తారు ఆ పిల్లలు. కంటిన్యూగా నడుస్తుంది మాస్టర్స్. అదే కాకుండా వేరే వేరే స్కూల్ పిల్లలు కాబట్టి స్కూల్లో టీచర్స్ ఉండి, ఏమ్మా నీకు ఇంత మార్కులు వచ్చేవి, ఇంత అద్భుతంగా మంచిగా మాట్లాడేదానివి కాదు, ఇలా నీ మార్పు అంటే, ఆ మేడం వాళ్ళు మాకు నేర్పించారు, మేము ధ్యానం చేయడం వల్ల మాకు ఇలా మార్క్స్ వస్తున్నాయి. ఒక్కొక్క అమ్మాయికి మ్యాథ్స్ అనే హార్డ్ ఉన్న అమ్మాయి మ్యాథ్స్ కు ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కనిపించడం స్టార్ట్ అయింది. అంటే పత్రిసారి ఏమీ చెప్పలేదు, మన ముందల కనిపిస్తున్నాయి అన్ని. అంటే అంత అద్భుతంగా ఎదుగుతున్నారు. అంత గ్రేట్ సోల్స్ మీరు అందరు. అసలు చాలా గ్రేట్ సోల్స్ అమ్మా. మీరు ఇలానే మీరు నేర్చుకుంటూ, మీరు పాటిస్తూ, మీ ఫ్రెండ్స్ కి, మీ క్లాస్ లో వాళ్ళకి కూడా చెప్పండి తల్లి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, వీక్షించారు కదా, వీక్షించబోతున్న వారందరికీ కూడా ఈ రోజు చాలా అంటే చాలా చక్కగా జరిగింది ఈ సజ్జన సాంగత్యం. ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాం.
తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టగలిగితే వచ్చే ఒక అద్భుతమైన మార్పు మనకి ఈరోజు మాస్టర్ ఆ రూపంలో మనకి ఈరోజు ఇవాళ వచ్చి మనకు అందించారండి ఆ జ్ఞానాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, ఈరోజు నేను డైరెక్టర్ వెంకట్ గారు ఉండింటే మళ్ళీ మీతో ఒకసారి పరిచయం చేయించేదాన్ని. సో, ఏంటంటే ద డాక్యుమెంటరీ ఫిల్మ్, పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయబోతున్నారు. రాబోతుంది మన ముందుకు. సో, ప్లీజ్ అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మనం తన్, మన్, ధన్ రూపంలో ఏ రూపంలో అయినా మనం చేయొచ్చండి. సో, మినిమమ్ 2500 రూపీస్‌తో మనం ఆహ్, ఏంటంటే గనుక ప్రొడ్యూసింగ్ చేయొచ్చు. అందులో ఆ ప్రొడ్యూసింగ్ మన నేమ్స్ కూడా వస్తాయి. త్వరలోనే మీకు ఆ నేమ్స్ రూపంలో, మన ఫోటోస్ రూపంలో, ఒక మొమెంటో రూపంలో కూడా మీకు అందివ్వబడుతుంది. మీ చెంతకు చేర్చబడుతుంది. సో, కాబట్టి అండ్ మన గురువు గారి యొక్క మూవీని మనం తీస్తున్నాం. అండ్ ఇంకొకటేంటంటే అందరి సపోర్ట్ కూడా కావాలండి. సో, ఎవరైతే ఇక్కడున్నారో వాళ్ళు ప్లేసెస్‌కి ఎక్కడైతే వెళ్తారో క్లాసెస్ చెప్పడానికి ప్లీజ్ ఇదంతా కూడా స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మనకిక్కడ పెద్ద ఆహ్, ఒక ఉదాహరణ నేను చెప్పను కానీ, సో, మోహన అమ్మగారు వాళ్ళే మనకి చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీకి. సో, ధన్ రూపంలో చాలా పెద్ద సపోర్ట్‌నే అందించారు వారు. సో, కాబట్టి ఇది మన బాధ్యత. మన గురువు గారి యొక్క మూవీ ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో మన బాధ్యత. ప్లస్ ఆ మూవీలో మనం పార్టిసిపేట్ చేయగలగడం అంటే ఏ రూపంలో అయినా గాని సరే, మనం పార్టిసిపేట్ చేయగలగడం మన అదృష్టం. ఎందుకంటే తన్, మన్, ధన్ రూపంలో అని చెప్పాను కదా! సో, తన్ రూపంలో మనం యాక్టింగ్ కూడా చేయొచ్చు. మేడం ప్లీజ్ మేడం ఎవరైనా యాక్టింగ్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మటుకు తప్పకుండా ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. మీకైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చెప్పొచ్చు మేడం. సో, అలాగైనా కూడా మనం అక్కడ యాక్టింగ్ చేయొచ్చు. అండ్ ఎడిటింగ్ రూపంలో అయినా కానీ, సిస్టమ్ రూపంలో అయినా కానీ, మనం ఏ విధంగా అయినా కూడా మనం సపోర్ట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్. సో, థ్యాంక్ యూ సో మచ్. యాహ్! థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో, అంతకంటే ముందుగా ఒక పని చేసేసేయండి. అది ఏంటంటే, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని అలాగే పత్రిజీ ఫిల్మ్స్ అన్న ఒక యూట్యూబ్ ఛానెల్‌ని రెండిటిని కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆ 2 కూడా మన ఛానెల్సే. సో, కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని గనుక ప్రెస్ చేస్తే గనక ఇలాంటి కొత్తగా వినూత్నమైన కార్యక్రమాలతో మీ ముందు ఉంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు. ఎంతో సపోర్ట్‌నిస్తాయి అవి కనుక. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రేపు మళ్ళీ ఇదే కార్యక్రమం కొనసాగింపబడుతుంది. ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. నాకు రావాలి.